ఎస్ మనతో పాటు వెంగళరావు నగర్ డివిజన్ కార్పొరేటర్ దేదీప్య గారు ఉన్నారు. మరి దేదీప్య గారితో మాట్లాడి ఇప్పుడు ఇక్కడి నుంచి సునీత గారు రాబోతున్నారు. అసలు ఇక్కడ ఇవన్నీ ప్లాన్స్ ఎలా అరేంజ్ చేశారని మాట్లాడి తెలుసుకుందాం. హలో దేదీప్య గారు, చెప్పండి. ఇన్ని ఇయర్స్ మాగంటి గోపీనాథ్ గారితో ఆల్మోస్ట్ 15 ఇయర్స్ ట్రావెల్ చేశారు. ఆయన లేని లోటు ఈ డివిజన్ మొత్తం కనిపిస్తుంది. సునీత గారు నామినేషన్స్ వేశారు. వేసిన తర్వాత మీరు అందరూ కూడా ఆవిడ పక్కనే ఉంటూ కూడా ఆవిడ నడిపిస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా మాగంటి గోపీనాథ్ గారు లేనిది తీరని లోటు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి. ముందుగా ఆయన లేకుండా ఇలాంటి ఆర్గనైజేషన్స్ అనేవి మాకు చాలా కష్టము. బేసికల్గా ఎందుకంటే ముందు ఉండి నడిపించే నాయకుడు లేకపోతే, మార్గదర్శకుడు లేకపోతే మార్గం ఎలాలో అగోమయంగా ఉంటుంది. సో అందుకనే చాలా అంటే మెయిన్గా అందుకనే బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, అలాగే మన హరీష్ అన్న గారు అందరూ కూడా ఇంత పెద్ద పెద్ద నాయకులు మాకు ముఖ్యంగా వెంగళరావు నగర్ డివిజన్కి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారిని, అలాగే మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు భాస్కర్ రావు గారిని, ఎర్రబల్లి దయాకర్ రావు గారిని, తాత మధు గారు ఎమ్మెల్సీ గారిని, మల్లారెడ్డి గారిని, ఇలాంటి పెద్ద పెద్ద నాయకులని ఇక్కడ వేయడం జరిగింది. ముఖ్యంగా దీనికి కారణము బీఆర్ఎస్ పార్టీకి అంటే పార్టీ కార్యకర్తల నాయకులకి ఎంత అండగా ఉంటది అని చెప్పడం కోసమే ఇది ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత పెద్ద నాయకులు వచ్చి ఇక్కడ కేవలం క్లస్టర్ రూపంగా అంటే 10 బూతులకి ఒక క్లస్టర్, ఒక ఎమ్మెల్యేని వేయడం అనేది చాలా వాళ్ళ ఒక శాసనసభ మొత్తం, ఒక నియోజకవర్గం మొత్తము వాళ్ళు చూసుకునే నాయకులు కేవలం ఒక బూత్ స్థాయి వరకు పనిచేస్తున్నారంటే పార్టీ ఎంత దృఢంగా ఉందో, ఎంత పనిచేస్తుందో మీకు అర్థమవుతుంది. సో బూత్ స్థాయి నుంచి కూడా ప్రతి ఒక్కరు నాయకులు కూడా పనిచేస్తున్నారు. మాగంటి గోపీనాథ్ గారు లేనిదనేది తీరని లోటు. కానీ పార్టీ అండదండలుగా ఉండి పార్టీ చేసిన అభివృద్ధి, అలాగే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి, కేసీఆర్ గారు ఇచ్చిన సంక్షేమంతో ప్రజలందరూ కూడా మా అండతోనే ఉన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ మరోసారి జెండా ఎగిరేయాలి అనే ఉత్సాహంతో పబ్లిక్ అందరూ కూడా వచ్చి మాకు మద్దతు పలుకుతున్నారు. ఎవ్రీ ఇయర్ మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు మీరు బతుకమ్మ కానివ్వండి, దసరా కానివ్వండి చాలా ఘనంగా సెలబ్రేట్ చేసేవారు. ఈసారి ఎక్కడా కూడా మీరు ఆయన లేని లోటు మీ ఈవెంట్స్ లో కనిపించింది. అవును, ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారు మాకు అభివృద్ధి సంక్షేమమే కాదు, ప్రతి ఒక్క పండగల్లో బతుకమ్మ, మహిళా దినోత్సవం, రంజాన్, క్రిస్మస్ అని చెప్పి ప్రతి ఒక్క పండగల్లో మా కార్యకర్తల నాయకులతో, ప్రజలతో, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలతో జరుపుకుంటూ ఉండేవారు. కానీ వారు లేనిది స్పష్టంగా కనిపించింది మాకు మొన్న చాలా బాధతో. ఎందుకంటే ప్రతి ఇంట్లో ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమంతో పాటు మాగంటి గోపీనాథ్ గారికి ఇచ్చిన బహుమతులను కూడా స్త్రీలు పొందుతూ ఉండేవారు, తీసుకుంటూ ఉండేవారు. కాబట్టి ప్రతి ఒక్క మహిళ గుర్తు చేసుకుంటుంది ఈ రోజు ఏంటి అంటే మాకు అన్న లేరు, మాకు బహుమతి లేదని. అలా కాకుండా మాగంటి గోపీనాథ్ గారి గుర్తు కింద గోపన్న కానుక అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు చీరలు కూడా పంపించడం జరిగింది. బతుకమ్మకి ఏదైతే ప్రభుత్వం కేసీఆర్ గారు నిరుపేదలు కూడా మంచి కొత్త బట్టలు కట్టుకొని పండగ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇచ్చే బతుకమ్మ కానుకను కూడా ఈ ప్రభుత్వం ఆపేయడం జరిగింది. అలా కాకుండా కేసీఆర్ గారు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకి బతుకమ్మకి చీరలు కూడా పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి ఇది అంటే పర్టికులర్ గా ఇది ఒక ఉదాహరణ. ఇది జస్ట్ కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి గారి ఎలక్షన్, ఇది బై ఎలక్షన్. జూబ్లీహిల్స్ డెఫినెట్ గా రాష్ట్రం అంతా ఏదైతే కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారో దానికి ఉదాహరణగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంని మేము కేసీఆర్ గారికి బహుమతిగా ఇవ్వబోతున్నాం. మాగంటి గారు మరణం తర్వాత సునీత గారు చాలా ఎమోషనల్లీ వీక్ అయ్యారు. బట్ ఆవిడని ఒక స్ట్రాంగ్ పిల్లర్ గా మీరు అందరూ కూడా ఆవిడ చుట్టూ ఉంటూ వాళ్ళ పిల్లలు కానివ్వండి, మీరు కానివ్వండి ఎలా స్ట్రాంగ్ చేశారు? డెఫినెట్ గా అండి, ఒక భర్త పోయిన ఆడవాళ్ళు అంటే ఆయన చనిపోయి 3 నెలలు అయింది, మేమే జీర్ణించుకోలేకపోతున్నాము. బేసికల్ గా మాకు ముందుండి నడిపించే నాయకుడు లేడని మాకే అందరికీ, కార్యకర్తల నాయకులందరికీ కూడా బాధగా ఉంది. అలాంటిది ఇంట్లో ఉన్న పెద్ద దిక్కు, అలాగే ఒక ఎమ్మెల్యే స్థాయి ఎమ్మెల్యే సడన్ గా ఉంటే వాళ్ళ ఫాదర్ ఎమ్మెల్యే, మా హస్బెండ్ ఎమ్మెల్యే అనుకున్న ఆ లెవెల్లో ఉన్న వాళ్ళు సడన్ గా భర్త కోల్పోయి, తండ్రిని కోల్పోయి, వాళ్ళకి ఏమీ తెలియని స్థితిలో కుటుంబం ఉన్నప్పుడు ఆ కుటుంబానికి అండగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మేము ఉన్నామని భరోసా ఇచ్చి ఆవిడకి టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి పార్టీ మొత్తం ఆవిడ అండగా ఉంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గోపన్న ఏర్పాటు చేసుకున్న క్యాడర్ ఏదైతే మా బీఆర్ఎస్ పార్టీ సైనికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మా కుటుంబానికి అండగా ఉన్నాం. డెఫినెట్ గా ఆవిడకి మేము ధైర్యం ఇచ్చి ఆవిడని ముందుకు తీసుకెళ్తాం. మీ అపోజిషన్ గురించి ఏం చెప్తారు?
నేనేం మాట్లాడినండి, అపోజిషన్ గురించి మాట్లాడే స్థాయి ఉన్న వ్యక్తి కూడా కాదు. మేము ఏం మాట్లాడదలుచుకోలేదు అపోజిషన్ గురించి. అంత స్థాయి ఉన్న వ్యక్తి కూడా కాదు కదా, ఎందుకు మాట్లాడి కూడా వేస్ట్. ఫైనల్ గా ఈ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారని మీకు అనిపిస్తుంది? డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ మరోసారి జెండా ఎగిరైపోతుంది. మేము 100% గెలుస్తున్నాము. ఇది మా గోపనకి మేము ఇచ్చే ఘననివ్వాలి. అంటే ఒక ఫ్యామిలీ లాగా ఇక్కడ ఉన్న నేతలందరూ కూడా ఆయన కోసం ఇంతమంది తరలి వచ్చారు అంటే ఆయనతో ఉన్న బాండింగ్ అనేది చెప్పుకోవచ్చు. అవును, డెఫినెట్ గా అండి. ఎందుకంటే పార్టీ, ముఖ్యంగా పార్టీ కార్యకర్తల నాయకులు, అంటే ఒక నాయకుడు లేకపోతే నియోజకవర్గము ఎలా అయిపోతుంది, క్యాడర్ అంతా ఏమైపోతారన్న ఇది లేకుండా, అంటే మేము ఉన్నాము అన్న ఉద్దేశంతో కేటీఆర్ గారు, హరీష్ అన్న గారే డైరెక్ట్ గా వచ్చి మేమున్నాం, మేము నిలబడతాం మీకోసం అని చెప్పి రావడము, ఇంతమంది ముఖ్య నాయకులు, ముఖ్యంగా పెద్ద పెద్ద స్థాయి మంత్రి స్థాయి ఉన్న వ్యక్తులందరూ కూడా వచ్చి ఇక్కడ పనిచేయడం అనేది మామూలు విషయం కాదు. డెఫినెట్ గా మేము పార్టీకి రుణపడి ఉంటాము. ఇలాంటి పార్టీ ఇంకెక్కడా ఉండదు. పార్టీకి, ముఖ్యంగా పార్టీ శ్రేణులకు, ఏదైతే కార్యకర్తల నాయకులకి ఇంత భరోసా ఇచ్చే పార్టీ ఇంకెక్కడా ఉండదని నేను భావిస్తున్నాను. కాబట్టి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము డెఫినెట్ గా ఇది కేసీఆర్ గారికి బహుమతిగా ఇవ్వబోతున్నాం. ఆయన లేని లోటు ఈ 3 నెలల్లో మీకు ఏమనిపించింది, ఏం తెలుసు? చెప్తున్నా డెఫినెట్ గా, ఎందుకంటే ముందుండి నడిపించే నాయకుడు లేకపోతే, మార్గదర్శకం చెప్పే నాయకుడు లేకపోతే డెఫినెట్ గా కొంచెం డిస్టర్బ్డ్ గా ఉంటది. బట్ స్టిల్ మేము, ఎందుకంటే ఆయన శిష్యులుగా మేము రాజకీయంలో అనుభవించడం జరిగింది, ఆయన శిష్యులుగా రావడం జరిగింది. డెఫినెట్ గా ఆయన నేర్పించిన దారిలోనే మేము ముందుకెళ్ళబోతున్నాం. జై తెలంగాణ.